హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొన్ని విషయాలు ఎలా వివరించాలో మనకు తెలియదు కదా. ఎలా వివరించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. ఏదైనా పని జరగనప్పుడు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు కదా. వేచి ఉండాల్సిన అవసరం లేదు. దెర్ ఈజ్ నో నీడ్ టు వెయిట్. దెర్ ఈజ్ నో నీడ్ టు వెయిట్. మనం హడావిడిగా ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పిన విషయాన్ని మర్చిపోతాం కదా. నేను ఏమి చెప్పానో మర్చిపోయాను. ఐ ఫర్గాట్ వాట్ ఐ సెడ్. ఐ ఫర్గాట్ వాట్ ఐ సెడ్. అలాగే మీరు ఖచ్చితంగా దీన్ని ప్రయత్నించాలి అని ఇలా చెప్పాలి. యూ డెఫినెట్లీ హ్యావ్ టు ట్రై ఇట్. యూ డెఫినెట్లీ హ్యావ్ టు ట్రై ఇట్. ఎవరైనా అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటే మనం భరించలేం కదా. అతని అహంకారాన్ని నేను ఇక భరించలేను. ఐ కాంట్ పుట్ అప్ విత్ హిజ్ ఇన్సోలెన్స్ ఎనీమోర్. ఐ కాంట్ పుట్ అప్ విత్ హిజ్ ఇన్సోలెన్స్ ఎనీమోర్. ఏదైనా అవసరం అనిపించినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. ఇది అవసరం అనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ టు బి నెససరీ. ఇట్ ఫీల్స్ టు బి నెససరీ. గొంతు సరిగా లేనప్పుడు పాడాలని ఉన్న పాడం కదా. నాకు పాడాలని ఉంది కానీ పాడను. ఐ వాంట్ టు సింగ్ బట్ ఐ వోంట్. ఐ వాంట్ టు సింగ్ బట్ ఐ వోంట్. కొందరు ప్రతి చిన్న విషయానికి శాపనార్థాలు పెడుతూ ఉంటారు కదా. ఎవరిని శాపనార్థాలు పెట్టకు. డోంట్ కర్స్ ఎనీవన్. డోంట్ కర్స్ ఎనీవన్. ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఎవరైనా విసిగిస్తూ ఉంటే వెళ్ళి నీ పని చూసుకో అంటాం కదా. గో మైండ్ యువర్ ఓన్ బిజినెస్. గో మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఎవరైనా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళకి నచ్చజెప్తాం కదా. అతని పట్ల దయచూపు. బీ కైండ్ టు హిమ్. బీ కైండ్ టు హిమ్. పిల్లలు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఎవరితోనైనా కలిసి ఆడుకోమని చెప్తాం కదా. వాళ్ళతో కలిసి ఆడుకో. ప్లే అలాంగ్ విత్ దెమ్. ప్లే అలాంగ్ విత్ దెమ్. మనం ఎవరితోనైనా కలిసి ఉన్నప్పుడు భోజనానికి సమయం అయితే వాళ్ళని అడుగుతాం కదా. మనం ఇప్పుడు భోజనం చేద్దామా? కెన్ వీ హ్యావ్ లంచ్ నౌ? కెన్ వీ హ్యావ్ లంచ్ నౌ? కొందరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజానికి అండగా నిలుస్తారు కదా. వాళ్ళు ఎప్పుడూ నిజానికి అండగా నిలుస్తారు. దే ఆల్వేస్ స్టుడ్ బై ద ట్రూత్. దే ఆల్వేస్ స్టుడ్ బై ద ట్రూత్. కొందరు తెలియక చేసిన తప్పులకు తరువాత ప్రాయశ్చిత్తం చేసుకుంటారు కదా. అతను తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు అటోన్ ఫర్ హిస్ సిన్స్. He wants to atone for his sins. ఎవరైనా అంతగా ప్రాముఖ్యత లేని పనులు చేస్తూ ఉంటే పట్టించుకోవద్దని చెబుతాం కదా. ఆమెను పట్టించుకోకు. ఇగ్నోర్ హర్. ఇగ్నోర్ హర్. కొందరు చాలా అమాయకంగా ఉంటారు కదా. ఈ అబ్బాయి చాలా అమాయకుడు. దిస్ బాయ్ ఈజ్ సో ఇన్నోసెంట్. దిస్ బాయ్ ఈజ్ సో ఇన్నోసెంట్. ఏదైనా చాలా దారుణమైన సంఘటన జరిగినప్పుడు ఇంతకంటే దారుణం ఏమీ ఉండదు అంటాం కదా. నథింగ్ కెన్ బి వర్స్ దాన్ దిస్. నథింగ్ కెన్ బి వర్స్ దాన్ దిస్. ఏదైనా బాగా ఉపయోగపడుతుందనిపించినప్పుడు ఆ విషయం చెప్తాం కదా. ఇది మీకు సరిగ్గా ఉపయోగపడుతుంది. ఇట్ సర్వ్స్ యూ రైట్. ఇట్ సర్వ్స్ యూ రైట్. కొన్ని విషయాలు వినగానే నిజమనిపిస్తాయి కదా. ఇది నిజమే అనిపిస్తుంది. ఇట్ అపియర్స్ టు బి ట్రూ.
ఇట్ అపియర్స్ టు బి ట్రూ. దేనికైనా డబ్బు చెల్లించాల్సి ఉంటే చెల్లించారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు చెల్లించారా? డిడ్ యూ పే? డిడ్ యూ పే? ఇప్పుడు అన్ని ముఖ్య నగరాలలో భూముల ధరలు చాలా పెరిగాయి కదా. భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. ల్యాండ్ ప్రైసెస్ హ్యావ్ గాన్ త్రూ ద రూఫ్. ల్యాండ్ ప్రైసెస్ హ్యావ్ గాన్ త్రూ ద రూఫ్. ఎవరికైనా బాగా బాధ కలిగినప్పుడు ఒక్కసారిగా కన్నీరు పెట్టుకుంటారు కదా. ఆమె ఒక్కసారిగా కన్నీటి పర్యంతమైంది. షీ బర్స్ట్ ఇంటూ టీయర్స్. షీ బర్స్ట్ ఇంటూ టీయర్స్. ఎవరైనా నిజాన్ని దాచి అబద్ధాన్ని నమ్మించాలని ప్రయత్నిస్తూ ఉంటే మీరు నిజాన్ని అబద్ధం చేయలేరు అంటాం కదా. యు కాంట్ ఫాల్సిఫై ద ట్రూత్. యు కాంట్ ఫాల్సిఫై ద ట్రూత్. ఎవరైనా గొడవ పడుతుంటే గొడవ పడొద్దని చెబుతాం కదా. గొడవ పడకండి. డోంట్ అజిల్. డోంట్ అజిల్. సిటీలో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏ బస్సు వెళుతుందో మనకు తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. అబిడ్స్కు ఏ బస్సు వెళుతుంది? విచ్ బస్ గోస్ టు అబిడ్స్? విచ్ బస్ గోస్ టు అబిడ్స్? కొందరు తమ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని పడగొట్టేస్తారు కదా. నువ్వు అతని మాటల్లో పడిపోయావు. యు గెట్ ఇన్ టు హిజ్ వర్డ్స్. యు గెట్ ఇన్ టు హిజ్ వర్డ్స్. ఏదైనా వస్తువుతో మనకి అవసరం తీరిపోతే ఆ విషయం చెబుతాం కదా. ఇది ఇకపై నాకు ఉపయోగపడదు. ఇట్స్ నో లాంగర్ ఆఫ్ మై యూజ్. ఇట్స్ నో లాంగర్ ఆఫ్ మై యూజ్. అలాగే మీరు దగ్గరలో ఉన్నప్పటికీ నన్ను చూడడానికి రావద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ విజిట్ మీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నియర్ బై. డోంట్ విజిట్ మీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నియర్ బై. ఏదైనా ఎలా మొదలైందో మనకు తెలియకపోతే తెలియదని చెబుతాం కదా. అది ఎలా మొదలైందో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ ఇట్ స్టార్టెడ్. ఐ డోంట్ నో హౌ ఇట్ స్టార్టెడ్. కొందరు ఏ విషయాన్నైనా సున్నితంగా చెబుతారు కదా. అతను సున్నితంగా చెప్పాడు. హీ సెడ్ ఇట్ టెండర్లీ. హీ సెడ్ ఇట్ టెండర్లీ. ఎవరైనా ఆందోళనగా కనిపిస్తే అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఆందోళన చెందుతున్నారా? డూ యూ ఫీల్ యాంగ్జైటీ? డూ యూ ఫీల్ యాంగ్జైటీ? ఎవరైనా మనల్ని మోసం చేస్తే ఆ విషయం తెలిసిన వాళ్ళకి చెబుతాం కదా. అతను నన్ను మోసం చేశాడు. హీ బ్లఫ్డ్ మీ. హీ బ్లఫ్డ్ మీ. మనకి ఏదైనా విషయం తెలిస్తే చెప్పకుండా ఉండలేం కదా. నాకు తెలిస్తే చెప్పకూడదా? డోంట్ ఐ టెల్ ఇఫ్ ఐ నో. డోంట్ ఐ టెల్ ఇఫ్ ఐ నో. ఎవరైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావలసినవి ఎంచుకుంటారు కదా. నాకు కావాల్సింది ఎంచుకుంటాను. ఐ చూస్ వాట్ ఐ వాంట్ టు. ఐ చూస్ వాట్ ఐ వాంట్ టు. మనకి సహాయం అవసరమైనప్పుడు ఎవరినైనా అడుగుతాం కదా. నాకు సహాయం చేయమని అతనిని అడగండి. ఆస్క్ హిమ్ టు హెల్ప్ మీ. ఆస్క్ హిమ్ టు హెల్ప్ మీ. అలాగే అతను ఎక్కడ ఉన్నాడో ఆమెకి చెప్పు అని ఇలా చెప్పాలి. టెల్ హర్ వేర్ హీ ఈజ్. టెల్ హర్ వేర్ హీ ఈజ్. ఎవరైనా మనకు నచ్చినట్లుగా ఉండాలని అనుకుంటాం కదా. నువ్వు నాకు నచ్చినట్లు ఉండాలి. యూ షుడ్ బీ యాజ్ ఐ లైక్. యూ షుడ్ బీ యాజ్ ఐ లైక్. అతను చదువులో నిమగ్నమై ఉన్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ స్టడీస్. హీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ స్టడీస్. అవసరం ఉన్నప్పుడు ఎవరినైనా కలవమని చెప్తాం కదా. వాళ్ళని కలువు. మీట్ దెమ్. మీట్ దెమ్. మన స్నేహితులను ఎవరినైనా చాలా కాలం తర్వాత కలిస్తే వాళ్ళని కొంత సమయం గడపమని అడుగుతాం కదా. మీరు మాతో కనీసం 1 గంట గడపాలి. యూ షుడ్ స్పెండ్ అట్లీస్ట్ 1 hour విత్ అస్.
యూ షుడ్ స్పెండ్ అట్లీస్ట్ 1 hour విత్ అస్. మన ఫోన్ ఛార్జ్ కాకపోతే ఎందుకు ఛార్జ్ కాలేదని అడుగుతాం కదా. నా ఫోన్ ఎందుకు ఛార్జ్ కాలేదు? వై ఈజ్ మై ఫోన్ నాట్ ఛార్జ్డ్? వై ఈజ్ మై ఫోన్ నాట్ ఛార్జ్డ్? మన స్నేహితులతో మనస్పర్ధలు వస్తే విడిపోతాం కదా. మేము ఇకపై స్నేహితులం కాదు. వీఆర్ నో లాంగర్ ఫ్రెండ్స్. వీఆర్ నో లాంగర్ ఫ్రెండ్స్. అలాగే నేను దానిని ఆమోదిస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ ఎండోర్స్ ఇట్. ఐ విల్ ఎండోర్స్ ఇట్. ఎవరైనా వస్తున్నారో లేదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. ఆమె రావడం లేదా? ఈజంట్ షీ కమింగ్? ఈజంట్ షీ కమింగ్? కొందరు ఒకసారి మాట ఇస్తే వెనక్కి తీసుకోరు కదా. నేను ఎప్పుడూ నా మాటను వెనక్కి తీసుకోను. I never go back on my words. I never go back on my words. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.